నగదు మార్పిడితో తలెత్తిన చిల్లర సమస్యకు పరిష్కారం చూపేందుకు బ్యాంకర్లు చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. మైక్రో ఏటీఎం సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నగదు లావాదేవీలకే అలవాటు పడిన చిరు వర్తకులు సైతం కొత్త విధానాన్ని స్వాగతిస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి రైతు బజార్లో వినియోగదారులు, చిరు వ్యాపారులు కొత్త అనుభవానికి లోనవుతున్నారు. నగదు లేకపోయినా నిత్యావసరాలు కొనుగోలు, అమ్మకాలతో నోటు మార్పిడి కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు. టోకెన్ల రూపంలో చెల్లింపులు చేస్తున్న వినియోగదారులు కావాల్సిన సరుకులు సమకూర్చుకుంటున్నారు. మార్కెట్లోనే మైక్రో ఏటీఎం సేవలు అందుబాటులోకి రావడం వల్ల కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. 5, 10, 20 రూపాయల్లో జారీ చేసిన టోకెన్ల సాయంతో చెల్లింపులు జరుపుతున్నారు. 5 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్ డిఫరెంట్ డినామినేషన్లో ఇస్తున్నారు. సో చిన్న అయినా నేను కొనుక్కోవడానికి ప్రాబ్లం ఉండదు, పెద్ద పర్చేస్ చేయడానికి కూడా ప్రాబ్లం ఉండదు. ఎక్సలెంట్గా ఉందండి ఇది. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రాసెస్. బాగుంటుంది మేడం, బాగానే ఉంటుంది. కాకపోతే సక్సెస్ కావాలి. అది నిన్ననే స్టార్ట్ అయింది కదా, ఇంకో 8 రోజులు అయితే తెలుస్తుంది ఎటా ఉన్నది. ఏదైనా బ్యాంకులో ఖాతా ఉన్నవారికి ఆధారంగా వెంటనే టోకెన్లు జారీ చేస్తారు. అంతే మొత్తాన్ని అకౌంట్లో నుంచి డెబిట్ చేస్తారు. నిత్యావసరాలు కొనుగోలు చేయగా మిగిలిపోయిన టోకెన్లను వెంటనే ఖాతాలో జమ చేసుకునే సౌకర్యమూ కల్పించారు. బ్యాంక్ వెళ్తే అక్కడ క్యూలో ఉన్నాయి, అక్కడికి ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా కష్టం ఉంది. సో కనీసం ఇలా వీకెండ్ కూరగాయల వెజిటబుల్స్ కోసం మార్కెట్కి వచ్చా. నేను అనౌన్స్ ప్రకారంగా అడిగే ఎక్కడ టోకన్స్ ఇస్తున్నారని. ఇక్కడ చెప్తే ఇక్కడికి వచ్చేసి వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ చాలా బాగున్నది, మనం ఏం భయపడడం అవసరం లేదు. సో మీకు ఇమ్మీడియట్గా డిటెక్ట్ అయినా కూడా ఎమ్మటే ఆడ మెసేజ్ చూపిస్తున్నది ఎంత డిటెక్ట్ అయినది. ఇప్పుడు మాకు అకౌంట్ లేదు మేడం, అకౌంట్ లేనందుకు ఆ టోకన్ వాళ్ళకి ఇస్తే మాకు ఆ టోకన్ల డబ్బులు మాకు ఇచ్చేస్తున్నారు. కొత్త అకౌంట్లు గిట్ట చేసిస్తామంటారు మేడం. ఆధార్ కార్డు తీస్తే ఆధార్ కార్డు బట్టి వాళ్ళు కొత్త అకౌంట్ చేసి మా అకౌంట్లకు ఆ డబ్బులు వాళ్ళు వేస్తామని అంటారు. కొంతమంది చిల్లర వర్తకులు ఈ విధానం పట్ల సంతృప్తి చెందుతున్నా కొంతమంది నిరక్షరాస్యత కారణంగా టోకెన్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. అలాంటి వారికి టోకెన్లు తీసుకుని నగదు అందజేస్తున్నామని మైక్రో ఏటీఎం నిర్వాహకులు చెప్తున్నారు. అలాగే రైతులు, వ్యాపారులకు అక్కడికక్కడే బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. వినియోగదారు రెస్పాన్స్ ఉంది. స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. తర్వాత రైతులకు, వినియోగదారులకు ఎక్స్ప్లెయిన్ చేసి మేము దీనివల్ల ఏంది, ఎలా ఉంటుంది అనేది మేము పూర్తిగా అవగాహన చేస్తాం. ఏదేమైనా సరిపోను చిల్లర లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో బ్యాంకులు ప్రవేశపెట్టిన మైక్రో ఏటీఎం సేవలు మరింత విస్తృతం చేయాలని వినియోగదారులు కోరుతున్నారు. నగదు సమస్యతో మందగించిన వ్యాపారాలు కొంత పుంజుకునే అవకాశం ఉందని వర్తకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.